హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు బాగుండాలి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? కథలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కోనలపాడు అనే చిన్న ఊరు, కానీ అక్కడున్న ప్రైవేట్ కాలేజీకి పెద్ద పేరుంది. చాలామంది విద్యార్థులు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి చదువుతూ ఉంటారు. అదే కాలేజీలోనే గర్ల్స్ టాయిలెట్ గురించి మాత్రం పిల్లల్లో ఒక బీభత్సవమైన టాక్ ఉంది. అక్కడ ఎవరు నవ్వుతూ ఉంటారు కనిపించకుండా. సమయం సరిగ్గా మధ్యాహ్నం 1:20. క్లాసులకు బ్రేక్ టైం. ఏం భయము తెలియని టైపు ఫోన్లో మెసేజ్ చూస్తూ టాయిలెట్ వైపు నడిచింది. కారిడార్ అంతా ఖాళీ. తడిగా నలుపు రంగు కారుతున్న పైపు, గోడల మీద పాత పోస్టర్లు పాత రంగుల్లో వేలాడుతున్నాయి. టాయిలెట్ తలుపు దగ్గరికి రాగానే ఒక్కసారిగా వాతావరణం మార్చినట్టుంది. లోపల అడుగు పెట్టగానే చల్లగా గాలి తగిలింది. ఫోన్ టార్చ్ ఆన్ చేసింది అన్విత. లోపల వెలుతురు చాలా తక్కువ. 3 క్యూబికల్స్ ఉన్నాయి. మొదటి 2 తలుపులు ఓపెన్, చివరిది మాత్రం మూసి ఉంది. ఏదైనా మెయింటెనెన్స్ వర్క్ ఉందేమో అని అనుకుంది. వెనక్కి తిరగబోతుంటే ఆ మూసిన తలుపులో నుంచి ఓ శబ్దం, తరువాత వెంటనే ఓ నెమ్మదిగా వినిపించే చిలిపి నవ్వు. ఆ నవ్వు వినగానే ఒళ్ళు ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. ఎలాగైనా చూసేయాలి అనుకొని అద్దం వైపు తిప్పుకుంది. అద్దంలో ఓ అమ్మాయి ప్రతిబింబం కనపడింది. ఆమె తెల్ల దుస్తులు తడిగా జడవేలాడుతుంది. ముఖం మాత్రం ఒకవైపు పూర్తిగా కుళ్ళినట్టుంది. ఒక కంటి నుండి ఎర్రగా నీరు చుక్క చుక్కగా కారుతుంది. ఇక్కడికి నువ్వు వచ్చావా అన్విత? నన్ను బయటికి తీసి వెళ్ళు. నన్ను బయటపడేసేది నువ్వే అన్విత అని గట్టిగా అరిచింది. అన్వితకి ఏమీ అర్థం కాలేదు. భయంగా ఉంది. అప్పుడు ఆమె, నన్ను బయటకు తీసే వాళ్ళు కావాలి, కానీ నువ్వే లోపలికి వచ్చావు. అద్దం లోపల నుంచి ఒక చల్లటి నల్ల చేయి బయటకు వచ్చింది. ఆ చేతి చర్మం విరిగిపోతూ వేళ్ళు నల్లబడ్డాయి. అన్విత ఒక్కసారిగా కింద పడిపోయింది. చుట్టూ చీకటి, పూర్తిగా నిశ్శబ్దం. అన్వితకి ఎదురుగా అంతా చీకటి. ఏదో నలుపు లోపలికి లాగుతున్నట్టు ఫీల్ అయింది. తల తిప్పి చుట్టూ చూడాలనుకుంది. దూరంగా ఫోన్ స్క్రీన్ వెలుతురు మెరుపుతుంది. ఆ కాంతి చూపుతుండగానే కాళ్ళు కదలట్లేదు. ఒళ్ళు మొత్తం బరువెక్కినట్టు ఉంది. అదే టైంలో మళ్ళీ ఆ నవ్వు, ఈసారి నెగట్టేలా చెవిలో దగ్గరగా వినిపించింది. నువ్వు వచ్చినప్పుడు నీవే కావాలి అనిపించింది అన్విత. గొంతు వినిపించగానే అడలిపోయింది అన్విత. మెల్లిగా ఎడమవైపు తిప్పి చూసింది. అద్దంలో కనిపించిన ఆ అమ్మాయి ఇప్పుడు తన ఎదురు నిలబడి ఉంది. తెల్ల దుస్తులు తడిగా అతుక్కున్నాయి. జడ చీపిరు తడిసినట్లు వేలాడుతుంది. ముఖం కరిగిపోయి ఒకవైపు ఎముక బయటపడిపోయింది. నోటిలో చిరునవ్వు, కానీ ఆ నవ్వు మాత్రం చలాకీ కాదు, చచ్చిపోతున్న నవ్వు. నన్ను ఎప్పటి నుండో ఎవరైనా చూసే రోజు కోసం చూస్తున్నా. నీవు ఈరోజు చూసావు అన్విత. ఇప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలి. అన్విత గొంతు బిగుసుకుపోయింది. మాట రావడం లేదు. కాస్త పోరాడి అడిగింది, నన్ను వదిలే ప్లీజ్. నేను ఏమి చేయలేను నీకు. అయితే అంతేనా? నువ్వు చేసేది ఏమీ లేదా? కానీ నాకు కావాల్సింది నువ్వు. నీ రూపం నా లోపలికి రావాలి.
అద్దంలో నా ముఖం నెమ్మదిగా నీదైపోవాలి. అవుననేలా ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చింది. చల్లగా గాలి ఒళ్ళు తాకింది. ఒక్కసారిగా ఫోన్ వెలుతురు ఆఫ్ అయిపోయింది. చుట్టూ మళ్ళీ గాఢమైన చీకటి. అదే టైంలో బయట నుంచి ఇంకొక అమ్మాయి టాయిలెట్ దగ్గరికి వచ్చింది. తలుపు తెరిచి చూస్తే అమ్ము అని అరిచింది. అన్విత నేల మీద పడి ఉంది. కళ్ళు తెరిచి ఉన్నా ఎవరిని చూడట్లేదు. ఆమె ముఖం పాక్షికంగా కాలిపోయి ఉంది. ఎముక బయటపడినట్టు అదే అద్దంలో ఉన్న ఆత్మ ముఖం ఇప్పుడు అన్విత ముఖంగా మారిపోతుంది. అన్వితని చూసిన ఆ అమ్మాయి గట్టిగా అరిచి అక్కడి నుంచి పరిగెత్తింది. డ్యూటీ మేడంని పిలిచింది. కొంతసేపట్లో 2 మేడంలు, వాచ్మెన్, ఇంకొంతమంది స్టాఫ్ వచ్చారు. అందరూ టాయిలెట్ లోపలికి వచ్చి చూస్తే అన్విత నేల మీద పడి ఉంది. కళ్ళు తెరిచి ఉన్నా ఎవరిని చూడట్లేదు. చేతులు కాళ్ళు చలించిపోయినట్టు ఉన్నాయి. కానీ ముఖం మాత్రం చూస్తే గుండె జల్లుమనాల్సిందే. ఓవైపు చర్మం కరిగిపోయింది, మరోవైపు ఎముక బయటకు వచ్చినట్టు. వెంటనే ఆమెని హాస్పిటల్కి తరలించారు. డాక్టర్ చెక్ చేసి బాడీ బాగానే ఉంది, కానీ షాక్లోకి వెళ్ళిపోయింది. పూర్తిగా మెంటల్ ట్రామా అన్నారు. ఆ తరువాత 2 రోజులు ఆమె కళ్ళు తిప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. 3వ రోజున రాత్రి హాస్పిటల్ రూమ్లో పడుకొని ఉన్నప్పుడు ఇల్లిగా కళ్ళు తెరిచింది. ఎగ్జాక్ట్ కుడివైపు అద్దంలోకి చూసింది. అక్కడ ఆమె ప్రతిబింబం లేదు. ఒక్కసారి నవ్వుకుంది. ఆ నవ్వు అదే టాయిలెట్లో వినిపించిన చిలిపి నవ్వు, అదే చల్లదనం. ఇప్పుడు అది అన్విత నోట్లోంచే వచ్చింది. రూమ్మేట్ ఆ నైట్ రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకంటే అన్విత నిద్రలో నవ్వుతూనే ఉంది. నవ్వుతూ మాటలు చెబుతుంది. నన్ను చూసిన వాళ్ళంతా ఇక మాయమవుతారు. ప్రతి అద్దం నాకంటే ముందు వాళ్ళ ముఖాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నా ముఖమే మొదట కనిపిస్తుంది. ఆ రోజు నుంచి కోనలపాడు కాలేజీలో గర్ల్స్ టాయిలెట్లో చివరి క్యూబికల్ ఇప్పటికీ తీయలేదు. కొత్త స్టూడెంట్స్ ఏమనుకున్నారంటే ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కాలేజీకి వచ్చే ప్రతి కొత్త బ్యాచ్లో ఒక్కొక్కరు చీకటి టైంలో టాయిలెట్ వైపు వెళ్ళిపోతుంటారు. వాళ్ళలో కొందరే తిరిగి వస్తారు, కానీ వచ్చే వాళ్ళు మాత్రం నవ్వుతూ చూస్తుంటారు. చలికాలంలో టాయిలెట్ అద్దంలో ఒక చలి కన్నీటి చుక్క ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది. మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.